స్త్రీలకు ప్రాధాన్యత లేని రోజుల్లో స్త్రీలకు తక్కువగా చేసి ఈ సమాజంలో స్త్రీలు కూడా దేవుని పనిలో ఒక భాగమైన వారని, స్త్రీలు కూడా అనేకమైన దైవ కార్యాలు చేయగల సమర్థులని నమ్మిన వ్యక్తి జయశాలి గారండి. మా ఆత్మీయ తండ్రి గారి ప్రోత్సాహంతో విశాఖపట్నం స్త్రీల సమాజం ముందుకు నడుస్తుందండి. మా స్త్రీల సమాజం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, దైవ కార్యాలు జరుగుతున్నాయి. అందులో ఒక్కొక్కటి వరుసగా చదువుతాను, అందరూ వినవలసిందిగా కోరుకుంటున్నానండి. స్త్రీల సమాజంలో ప్రవక్తల జీవిత చరిత్రలను, రాజుల చరిత్రలను, న్యాయాధిపతుల చరిత్రలను, బైబిల్లో ఎన్నో చరిత్రలను, విలువైన మహాజ్ఞానాన్ని లెక్చరర్స్ ద్వారా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు కొత్త నిబంధన మత్తయి సువార్తను కూడా నేర్చుకోవడమే కాకుండా పరీక్షలు రాస్తూ అందులో ఉత్తీర్ణులైన వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకు పెందలగర వాక్యాభ్యాస కార్యక్రమాలను గూగుల్ మీట్లో లెక్చరర్స్ ద్వారా బైబిల్ ప్రాథమిక విద్యను స్త్రీలకు నేర్పించడం కూడా జరుగుతుందండి. అనేక మంది లేమిలో ఉన్న స్త్రీలకు మా స్త్రీల సమాజం ద్వారా సహాయం చేయడం జరుగుతుంది. ప్రతి వారం వింటున్న వాక్యాన్ని స్త్రీలు చదువులేని వారికి, వృద్ధులకు, నెమరు వేయటకు వారిని నేర్పించడానికి గ్రూప్ లీడర్స్ని పెట్టి వారి ద్వారా మరలా వాక్యం నేర్పించడం కూడా జరుగుతుంది. ఎంబీటీహెచ్ డిగ్రీ పరీక్షలు రాస్తున్న లేమిలో ఉన్న సోదరీమణులకు పరీక్ష ఫీజులు కూడా సహాయం చేయడం జరుగుతుందండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని మన క్రీస్తు ప్రభు చెప్పిన మాటలను పాటించి అనేకమైన అన్నదానం, వస్త్రదానం, దాన ధర్మ కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది. కరపత్రికలు చేతపట్టుకొని అనేక ప్రాంతాలకు సువార్త కార్యక్రమాల ద్వారా సువార్త చేయడం, ప్రకటించడం కూడా జరుగుతుందండి. సంఘంలో లేమిలో ఉన్న సోదరీమణులకు బియ్యం, రేషన్ సామాన్లు కూడా అందించడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థనలు చేయడం, ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ప్రతి బుధవారం పెరుగుతులో చిన్నపిల్లల వాక్య పరిచర్య ద్వారా చిన్నపిల్లలకు వాక్యాన్ని అందజేయడం కూడా జరుగుతుందండి. 2 కిడ్నీలు సరిగా పనిచేయవు, వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకుంటున్న ప్రశాంతి గారికి స్త్రీల సమాజం ద్వారా ప్రతి నెల 2000 రూపాయలను కూడా ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా మోదవలసలో పెద్ద ఆడిటోరియం నిర్మాణంలో ధన సహాయం చేయడమే కాకుండా 9 నెలలు మోదవలసలో ఉండి పనిచేయడం కూడా జరిగిందండి. అదేవిధంగా క్యాంపస్ 1లో షెడ్ నిర్మాణంలో కూడా ధన సహాయమే కాక పనిచేయడం కూడా జరిగిందండి. భవిష్యత్తులో అనేక మంది దేవుని పిల్లలకు ఆతిథ్యానికి లోటు లేకుండా తరతరాలు దేవుని సేవ చేయడానికి వీలుగా మోదవలసలో క్యాంపస్ 4 అని కొత్త భవన నిర్మాణం ఆత్మీయ తండ్రి గారు చేపట్టారు. అందులో భాగంగా ధన సహాయం చేయడమే కాకుండా అక్కడ పనిచేయడం కూడా జరుగుతుందండి. పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం, లేఖనాల పరిశోధన సదస్సులు నిర్వహించడం ద్వారా వాక్యాన్ని వెదజల్లడం జరుగుతుంది. ఇంటింటా ఆత్మీయ వాక్య పరిచర్య ద్వారా గృహ కూడికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా వేదాంత బైబిల్ విద్య నేర్చుకోవడానికి ప్రతిరోజు సిబిటి క్లాసులను గూగుల్ మీట్ ద్వారా కూడా డిగ్రీ పాఠాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వారికి టీచర్స్గా స్త్రీల సమాజంలో వాక్యం చెప్పే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుందండి. చదువు లేని వారును, వృద్ధులను సైతం వాక్యం ప్రకటించేవారుగా వారిని తయారు చేయడానికి వారి ద్వారా 5 నిమిషాలు డెమో క్లాస్ చెప్పించి దేవుని మాటలు ప్రతి ఒక్కరూ చెప్పగల సమర్థవంతులుగా తయారు చేయడం కూడా జరుగుతుంది. ప్రతి శనివారం 1:45 నుండి 3:30 గంటల వరకు దేవుని వాక్యం వినిన తర్వాత ఆదివారం ఆరాధనకు ప్రాంగణాన్ని సిద్ధపరుస్తూ మొత్తం 5 అంతస్తుల భవనాన్ని కడిగి శుభ్రం చేసి ఆరాధనకు సిద్ధపరచడం కూడా జరుగుతుందండి. ఈ విధంగా మేము స్త్రీలుగా మా సత్క్రియలను దేవుని పట్ల చేయుచున్నాము. బలహీన ఘటమైన మేము దేవుని వాక్యంతో బలపరుచుకుంటూ దేవుడు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను నెరవేరుస్తున్నామండి. అంతేకాకుండా ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. స్త్రీ ఒక సైన్యం అనే పాట రాసిన వ్యక్తి పాట రాయడమే కాకుండా ఆ పాటను మా జీవితాలలో అక్షరాలుగా నెరవేరేటట్టుగా చేశారండి. మా డిప్యూటీ డైరెక్టర్ శేవాదేవి గారి ప్రోత్సాహంతో స్త్రీల సమాజం కూడా ముందుకు నడిపిస్తున్నారండి. అందుకు కూడా ఆమెకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనములు.